నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ వాయిస్. మనతో పాటు భారతీయ జనతా పార్టీ పాలమూరు నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి డికే అరుణ గారు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. అయితే ఆ జాతీయ ఉపాధ్యక్షురాలు అనేటువంటి పదాన్ని కూడా వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఒక క్వశ్చన్ చేసింది. దాని నుంచే మొదలు పెడదాం. మేడం, కొన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలపైన మీరు ఎన్నిటికి సమాధానం చెప్తారో కానీ, పాలమూరుకు జాతీయ హోదా, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తేలేదు డికే అరుణమ్మ, కానీ తను జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి తెచ్చుకున్నది. పీసీసీ పదవి తెచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్లకు దుంకి. టీడీపీలోకి వెళ్ళి కాంగ్రెస్లకు దుంకి ఎంతమందో కాంగ్రెస్లో పనిచేసిన సీనియర్లందరినీ కాదని పెద్ద ఎత్తున ఏమంటారు మన ఆడ లాబింగ్ చేసుకొని పీసీసీ పదవి తెచ్చుకున్నాడు. ఏనాడైనా కాంగ్రెస్ పార్టీ యొక్క ఎదుగుదల కోసం ఆయన పనిచేయలేదు, పాలమూరు ప్రజల కోసం ఆయన పనిచేయలేదు. ఆయన హోదా తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీలో మరి ఈ జిల్లాకి ఏం చేసినా మొదట చెప్పాలి ఆయన. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచే. మరి ఈరోజు జిల్లాకు నేను పాలమూరు బిడ్డను ముఖ్యమంత్రి అయినా అని పదే పదే చెప్పుకుంటున్నాడు. ఆరు గ్యారెంటీలు అని చెప్పి అందరినీ మోసమే చేసిండు. మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి ఏనాడు కూడా నోరు విప్పని రేవంత్ రెడ్డి గారు ఈరోజు అసలు అరుణమ్మని ప్రశ్నించే అర్హతనే ఆయనకు లేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు బీజం వేసిందే డీకే అరుణమ్మ. వీళ్ళు చెప్పుకోలేక చెప్పేదేమి లేక జాతీయ ఉపాధ్యక్షురాలు అంటే నేనేదో అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి పెద్ద నేనే దానికి హోదా జాతీయ హోదా ఇచ్చేదాన్ని అన్నట్టు చెప్తున్నాడు ఆయన. నేనే జాతీయ ఉపాధ్యక్షురాలు అంటే పాలమూరు రంగారెడ్డికి కేంద్రంలో జాతీయ హోదా ఇచ్చే అధికారం నా చేతుల్లోనే ఉన్నట్టు చెప్తున్నాడు. అంటే ఆయన చదువుకోనోడా రాజకీయం చేస్తాడా లేకుంటే అబద్ధాలు చెప్పి మోసాలు చేస్తాడని సరే అర్థం చేసుకో. ప్రజలకందరికీ అర్థమైంది ఆయన చేసేటటువంటి మోసం మాటలు, అబద్ధ మాటలు పాలమూరు ప్రజలకు అందరికీ అర్థమైనాయి. ఇంకొక మాట, నిలువెల్ల విషం నింపుకున్న విషపు నాగు డికే అరుణ, సమాధానం చెప్పాలి మీరే. వీళ్ళందరూ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఓడిపోతామని భయం పట్టుకుంది. పాలమూరులో ఓడిపోతామనే భయం పట్టుకొని ఆయన ఒక ప్రెస్టీజియస్ అయిపోయింది ఎలక్షన్. ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ ఇదే పార్లమెంట్ సెగ్మెంట్లో ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గెలిపించుకోలేదంటారేమో అనేది ఆయన పెద్దగా ప్రెస్టీజియస్గా తీసేసుకొని ఆయన అరుణమ్మ మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఆయననే సోషల్ మీడియాలో పెట్టిస్తున్నారు. వాళ్ళే ఒక ప్రత్యేక పేజ్ ఓపెన్ చేసి ఆ పేజ్ ద్వారా నోటికొచ్చిన మాటలు, నోటికొచ్చిన పోస్టర్లు, అసలు ఏమాత్రమైన మహిళల మీద గౌరవం ఉన్నోళ్ళు ఇటువంటి పని చేయరు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి డికే అరుణను తొక్కుతా అనే మాట కూడా ఒక మాట మాట్లాడారు. డికే అరుణను పండబెట్టి తొక్కుతానడు, ఉట్టిగా కాదు, కింద పడేసి తొక్కుతాడట. అంటే ఒక మహిళను గురించి ఆయన ఏం మాట్లాడుతున్నాడు? మహిళలు అంటే అసలు ఆయనకి ఎందుకంత చిన్న చూపు? అందరూ ఈ జిల్లా కోసం ఎన్నో త్యాగాలు చేసిన మా కుటుంబము, నేను సర్వం నా ఫ్యామిలీని కంప్లీట్గా ఏమంటారు ఫుల్ టైమ్గా పనిచేస్తున్నాను నేను పాలిటిక్స్లో. ప్రజల కోసం ఫుల్ టైమ్గా సర్వీస్ ఇస్తాను నేను. అటువంటి నన్ను వీళ్ళు ఏనాడు ప్రజలు లేనోళ్ళు ఈరోజు లక్కీ టిప్ లాగా ముఖ్యమంత్రి పదవి తగిలితే అది చూసి అసలు ముఖ్యమంత్రి అంటే ఎట్లుండాలో ఉండదన్నటువంటి పరిస్థితి, అనుభవమైనటువంటి నాయకత్వం. ముఖ్యమంత్రి అంటే ప్రజలకు ఏం చేయాలి, ఏ విధంగా ఉండాలి, ఎట్లా చేయాలి, గౌరవంగా ఎట్లా మాట్లాడేటటువంటి మర్యాద కూడా లేకుండా ఈరోజు నోటికి వచ్చిన వాగుడు వాగుతున్నారు. కొంచెం కూడా గౌరవం లేదు, ఇంగితం లేదు. మహిళలంటే ఒక మేనర్స్ లేకుండా మాట్లాడడం. అసలు ఎవరైనా మహిళలను ఆ విధంగా మాట్లాడే ముఖ్యమంత్రి మీరు ఆ మాట అన్నారు. మేకప్ రానికి ప్యాకప్ చెప్తామనేటువంటి మాట కూడా ఒకటి. ఇంకా మేకప్ రాణి ప్రతిసారి వీళ్ళు ఏంటంటే సోషల్ మీడియాలో కూడా రేవంత్ రెడ్డి గారి గ్రూప్ అంతా ఇదే పెడుతుంటుంది నన్ను విమర్శించడానికి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా ఈయన గ్రూప్ అంతా సోషల్ మీడియాలో ఇదే రకమైనటువంటి కామెంట్లు పెడతారు. ఈరోజు కొత్త కాదు, వాళ్ళు పెట్టి అలసిపోయిండ్రు. ఇప్పుడు ఇంకా పోస్టర్లు పెడదామని పెడుతున్నారు. ఇది వీళ్ళకు మేకప్ రాణి అంటే వాళ్ళు అర్థం చెప్పాలి. ఒక స్త్రీ అలంకారం చేసుకోవడం అనేది స్త్రీకి ఉన్నటువంటి హక్కు. అలంకారం అనేది స్త్రీకి ఉన్నటువంటి హక్కుని ఇవాళ మగోళ్ళే దోచుకుంటున్నారు. ఆ హక్కుని మగోళ్ళే పోయి బ్యూటీ పార్లర్లో ఈరోజు మగోళ్ళు పొద్దుస్తామని కూర్చుంటున్నటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి రోజు గడ్డం తీసుకుంటలేడా, గడ్డం ట్రిమ్ చేసుకుంటలేడా? రేవంత్ రెడ్డి గారు మేకప్ లేకుండా బయటకు వస్తున్నాడా? రేవంత్ రెడ్డి భార్య మేకప్ లేకుండా బయటకు వస్తుందా? రేవంత్ రెడ్డి బిడ్డ మేకప్ లేకుండా బయటకు వస్తుందా?
ఈ మాటలు మాట్లాడిన సన్యాసులు వాళ్ళకి తల్లి చెల్లి పిల్ల భార్య ఉన్నారా వాళ్ళకి? అసలు వాళ్ళకి కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉందా? అసలు కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉండి వాళ్ళు మాట్లాడుతున్నారా? అంటే ఎన్ని రకాలుగా డీకే అరుణమ్మని కించపరచాలనో అవమానపరచాలనో అని పెద్ద ఎత్తున ఈరోజు ఒక ప్లాన్ చేసుకొని అవమానపరచు, అంటే పర్సనల్ టార్గెట్. మీరు చెప్పింది పర్సనాలిటీ మీద టార్గెట్. వీళ్ళు చెప్పింది నమ్ముతారా, మీరు చెప్పింది నమ్ముతారా? ప్రజలు డీకే అరుణమ్మ గురించి ప్రజల లోపల తెలుసు. వాళ్ళు అట్లా మాట్లాడి జనాల్లో ఈరోజు పూర్తిగా ముఖ్యమంత్రి విలువ పోగొట్టుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వాళ్ళే బలిబత్తలైపోయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంత చిల్లర పార్టీయో ఈరోజు వాళ్ళ మాటల వల్ల ప్రజలకు అర్థమైపోతుంది. ఒక జిల్లాలో ఒక మహిళ, ప్రజల కోసం పనిచేసిన మహిళ ఈరోజు జిల్లాలో పార్లమెంటుకు పోటీ చేస్తుందంటే వాళ్ళు ఏం చేసిందో చెప్పుకోవాలి, వాళ్ళు ఏం చేస్తారో చెప్పుకోవాలి. డీకే అరుణమ్మ ఏం చేసిందో చెప్పుకుంటుంది, ఏం చేస్తుందో చెప్పుకుంటుంది. అది చూసి జీర్ణించుకోలేక, ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి జీర్ణించుకోలేక ఇట్లాంటి మాటలు మొదలుపెట్టిండ్రు. ఇంకొకటి, ఇది పాత కేసు అనుకుంటా బహుశా, సారా రాణి డీకే అరుణ పెట్టలేదు, ఎండాకాలం కదా తప్పదు. ఇంకొక సారా రాణి అనేటువంటిది పాత, అది వాళ్ళు ప్రూవ్ చేయాలి. సారా ఏడ నమ్మిందా డీకే అరుణమ్మ? నాకేమో సారాయి దుకాణం ఉందా? డీకే అరుణమ్మ తాండాలలో పోయి కూర్చొని సారా అమ్ముకొని వచ్చిందా? అంటే ఎంత చిల్లర రాజకీయం చేస్తుందని వీళ్ళు. సారా ఈ రాష్ట్రంలో ఉందా? ఈజ్ ఇట్ ప్రొహిబిటెడ్ అట్ సారా ఈజ్ అలౌడ్? ఈ సన్యాసులు ఏం చేస్తున్నారు? సారా డీకే అరుణమ్మ అమ్ముతుంటే, ఈ సన్యాసులు డీకే అరుణమ్మ సారా అమ్ముతుంటే అరెస్ట్ చేయండి రా నాయన. సిగ్గు లేకుండా ఒక ఆడపిల్లని ఎట్లా అవమానం చేయాలనో, ఎన్ని రకాల అవమానం చేయడానికి అవకాశం ఉందో అన్ని రకాల నా మీద మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇంకా 2-3 ఉన్నాయి మీ మీద. ఎన్ని రకాల మాట్లాడాలి, అన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. అసలు ఎంత సిగ్గులేనితనం అనిపిస్తలేదో వాళ్ళకి మాట్లాడడానికి. చెప్పులు తీసుకొని కొడతారు మహిళలు. ఇంకా 4 రోజులు పోతే ఊర్లు కూడా తిరగనియని ఏ విధంగా కొట్టాలనో ఆ విధంగా ఓట్ల ద్వారా వీళ్ళు చెంపలు పగిలే విధంగా కొట్టి పంపిస్తారు కాంగ్రెస్ని. ఖచ్చితంగా, దాని డౌటే లేదు. ఇంకొకటి, బీసీ మంత్రి హత్యపై కుట్రకు పడిన బీసీ వ్యతిరేక బీసీ మంత్రి వాళ్ళ ఉద్దేశంలో, కాంగ్రెస్ వాళ్ళ ఉద్దేశంలో పాపం ఈరోజు చాలా జాలి చూపిస్తున్నారు బీసీ మంత్రి పైన. ఎందుకంటే వాళ్ళు ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నది లేదు. చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్లా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎవరికి కనీసం కార్యకర్తలకు అండగా లేదు. ఒక బీసీ కార్యకర్త పైన, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పైన వాళ్ళు చెప్పేటటువంటి బీసీ మంత్రి వాళ్ళ మీద ఇంటి మీద పోయి, వాళ్ళ మీద ఇంట్లో కొట్టి, జైల్లో పెట్టి, పోలీస్ స్టేషన్లలో పెట్టి, ఊరు తిప్పి వాళ్ళని కొట్టి వాళ్ళ ప్రాణాలు తీసేటటువంటి పరిస్థితి నుంచి డీకే అరుణమ్మ వాళ్ళని కాపాడింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, కుటుంబాలని కాపాడింది. లేకుంటే ఇవాళ వాళ్ళ జైల్లో మగ్గుతుండే. డీకే అరుణమ్మ కనుక వాళ్ళని కనుక ఆ రోజు కాపాడకపోయిన ఉంటే ఈరోజు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు వాళ్ళు ఎంబడున్నారో వాళ్ళంతా ఇలా జైళ్ళల్లో ఉంటుండే. వాళ్ళని బీసీ మంత్రి ఏం చేస్తున్నానో వాళ్ళ బాగా పక్కా తెలుసు. వీళ్ళు ఆనాడు వాళ్ళని కాపాడలేనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి కానీ, ఆయన నిలబెట్టినటువంటి అభ్యర్థి కానీ అసలు ఎక్కడున్నారు వాళ్ళు? ఆ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ కళ్ళకి కనిపించలే. వాళ్ళ బాధలు వాళ్ళు జైల్లో తీసుకుపోయి పెడితే వీళ్ళు పలకరించిండ్రా కనీసం? వాళ్ళు నోరిప్పి మాట్లాడినరా కనీసం? వాళ్ళని ఆదుకున్నారా? ఆదుకున్నది ఎవరు? వాళ్ళని కాపాడింది ఎవరు? డీకే అరుణమ్మ కాదా? అంటే ఇంత ఓర్వలేనితనం, ఇంత ఈర్షలు. ఒక పక్క బీసీ వ్యతిరేకాన్ని ప్రచారం చేస్తారు, ఒక పక్క కులం వాళ్ళతో మాట్లాడించి వాళ్ళ వ్యతిరేకాన్ని ప్రచారం. అంటే ఒక మనిషిని ఎదుర్కొనలేక, ఒక ఆడ మనిషిని ఎదుర్కొనలేక ఎన్ని రకాలుగా రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు జిల్లాలో. ఒక మహిళను ఎదుర్కోలేక ఈ జిల్లాల ఒక మహిళను ఎదుర్కోలేక కుతంత్రాలు, కుళ్ళు, కాంగ్రెస్ పార్టీలో కుళ్ళు చేసి తొక్కాలని చూస్తేనే బయటకు వచ్చినాం. ఈడ భారతీయ జనతా పార్టీ నన్ను గౌరవించి నాకు ఒక హోదా పార్టీ పరంగా ఇస్తే కూడా కడుపులో మసి అయిపోతుంది వాళ్ళకి. ఆడ ఉంటే కూడా వీళ్ళ ఓర్పు లేదు, అట్లా కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక్కడ రుణం ఎదగకూడదు, ఇంకోరు ఆదరిస్తే కూడా ఆదరించకూడదు.
అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది? వాళ్ళ ఉద్దేశం జైపాల్ రెడ్డి ఉన్నంతకాలం ఇదే ఎప్పుడు వేపిండు. ఇప్పుడు ఆయన అల్లుడు వచ్చిండు, ఆయన అనుచరుడు వచ్చిండు, కుటుంబ తగాదాలు ఇవన్నీ, వాళ్ళ అనుచరుడు అల్లుడు వచ్చిండ్రు. వచ్చి ఈరోజు ఇదే జైపాల్ రెడ్డి ఎవరైతే ఈరోజు నిలబడిన అభ్యర్థి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడో, టికెట్ ఇవ్వద్దని పట్టుబట్టి ఎంటబడితే ఆనాడు జిల్లాలో తిరియలేకపోతే అరుణమ్మ జిల్లా మొత్తం వాళ్ళ కాన్స్టిట్యున్సీలో మొత్తం ఆయన ఎంట పెట్టుకొని తిరిగి కాంగ్రెస్ వాళ్ళంతా కూడా ఈయనని వద్దు, ఇది ఒక విషపు నాగు, ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు అని చెప్తే ఒక యువకుడు ఉండాలని చెప్పేసి యువకులను ప్రోత్సహించాలని ఆ రోజు హోల్ హార్టెడ్గా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తే టికెట్ ఇప్పించడానికి పూర్తిగా సహకారం అందిస్తే ఈరోజు ఆయన నాకు టికెట్ ఇప్పించిన అంటాడు. డబ్బులు మీరు తీసుకున్నారు నాకేం చిల్లర రాజకీయాలు అంటారు వీళ్ళని. వీళ్ళకు అసలు ఏమంటారంటే కొంచెం కూడా అసలు రేవంత్ రెడ్డికి కానీ అనుకుంటా ఆ ప్రాంతంలో కొంతమందికి ఒక ఇది ఉన్నట్టుంది రాజకీయాల్లో. ఈ జైపాల్ రెడ్డి గారి వారసులం అని చెప్పుకుంటే రాజకీయ వారసులము, లేదా కుటుంబ వారసులము, లేకుంటే వాళ్ళ బంధువులం అని చెప్పుకునే వాళ్ళకి కొంతమందికి, అందరు నన్ను చాలా మంచి వాళ్ళు ఉన్నారు ఆ ప్రాంతంలో. వాళ్ళందరూ నలిగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళ కింద ఎంతోమంది నలిగిపోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళకు అధికారం ఇచ్చినాక వీళ్ళ కన్ను మిన్ను కనరాకుండా ఈరోజు ఎవరిని ఎట్లా అణచివేయాలనేటటువంటి ఒక ధోరణి ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది అక్కడ జమై ఈరోజు జిల్లాలో పాలమూరు చరిత్ర ఎవరో తెలియనట్టు, పాలమూరు జిల్లాలో అరుణమ్మ ఏం చేసింది ఎవరో ఎరగనట్టు ఇంటి ముందరకు వచ్చి అమ్మ 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 అని కూర్చుంటుండే, మర్చిపోయిండు. ఏమి అమ్మ పొద్దున్న లేచి 6 గంటలకే దర్శనము, అమ్మ గది చెప్పండి, అమ్మ గిది చెప్పండి అనుకుంటా. సరే ఇది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాం, అదే ఎవరి విఘ్నతకు వాళ్ళకి వదిలేస్తాం. ఆ భగవంతుడే ఇటువంటి వాళ్ళని చూసుకుంటాడు. అటువంటి మాటలు మాట్లాడిన నోర్లని ఆ భగవంతుడే పడేస్తాడు. ఆ నోర్లు పడిపోతాయి. ఎప్పుడైతే మహిళను గౌరవించలేదో, ఎప్పుడైతే జూటా మాటలు చెప్పి మహిళ గురించి మాట్లాడుతున్నారో, ఎప్పుడైతే మహిళను ఈ రకంగా లేనిపోని మాటలు చెప్పి ఇన్సల్ట్ చేయాలని కించపరచాలని భావిస్తున్నాడో ఆ జోగులాంబ తల్లి చూసుకుంటుంది, ఆ యొక్క శ్రీరామచంద్రుడు చూసుకుంటాడు. ఇటువంటి వాళ్ళను ఆ భగవంతుడే వీళ్ళని చూసుకుంటాడు, అదే అభ్యర్థి అమ్మవారే వాళ్ళని చూసుకుంటుంది. అదే అభ్యర్థి నారాయణపేట బహిరంగ సభలో మాట్లాడారు, మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టారు డీకే అరుణమ్మ ఒక బంగ్లా దొరసాని. మీకు ప్రజలకు బంగ్లా బరాబర్ బంగ్లా మాది, బరాబర్ బంగ్లా మాది. మేము దొరలం కాదు. వాళ్ళ భార్యలు దొరల సానులు ఉండొచ్చు, వాళ్ళ దొరలు ఉండొచ్చు, వాళ్ళ భార్యలో వాళ్ళ అత్తలో వాళ్ళ అమ్మలో దొరసానులు ఉండొచ్చు, మేము కాము. కాబట్టి వాళ్ళ దొరసానులు కాబట్టి మమ్మల్ని దొరసాన్ని అనుకుంటుండొచ్చు. మేము మామూలు రైతు కుటుంబంకి వెళ్ళి వచ్చినటువంటి మామూలు కుటుంబంలో పుట్టొచ్చిన బంగ్లా అనేది వందలాది మందికి ఆసరా ఇచ్చినటువంటి బంగ్లా మాది, నీడనిచ్చినటువంటి బంగ్లా మాది. చిట్టం నర్సిరెడ్డి బిడ్డ బంగ్లా, వందలాది మందికి ఆశ్రయం ఇచ్చిన బంగ్లా నాది. చిట్టం నర్సిరెడ్డి బిడ్డ దొరసాని కాదు. ఇప్పుడు చిట్టం నర్సిరెడ్డి ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టినటువంటి, ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిగా, ఒక ప్రజల యొక్క అభిమానంతో రాజకీయంగా ఎదిగినటువంటి నాయకుడు, ప్రజాసేవకుడిగా ప్రజల లోపల అభిమానం పొంది ప్రజల ద్వారా ఎన్నుకోబడి ప్రజల మధ్యలో ఉండి ఆ యొక్క కీర్తిని సంపాదించుకున్నటువంటి నాయకుడు చిట్టం నర్సిరెడ్డి. వాళ్ళకి ఈరోజు చిట్టం నర్సిరెడ్డిని కూడా తిడుతుండే. ఎందుకు తిడతలేరు అంటే ఆడ మా నాయనకు కొడుకు బిడ్డ అంటే చిట్టం నర్సిరెడ్డి మనమరాలు ఎమ్మెల్యేగా గెలిచింది కాబట్టి నోరు మూసుకొని పడున్నారు. లేకుంటే మా నాయనని కూడా వీళ్ళు వదిలిపెట్టేవాళ్ళు కాదు. ఎందుకంటే మా నాయన ప్రాణాలు, మా తమ్ముని ప్రాణాలు పోయిందే కాంగ్రెస్ పార్టీలే కదా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా. మా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడే కదా మా తండ్రి ప్రాణాలు, మా తమ్ముని ప్రాణాలు, అమాయకులైన 10 మంది ప్రాణాలు పోయింది. అదే నారాయణపేటలో నక్సల్స్ల యొక్క తుపాకీ గుళ్ళకు బలైంది మా నాయన, మా తమ్ముడు అనే అమాయకులైన 10 మంది కదా. అదే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే కదా. వీళ్ళకి ఆ సోయి లేదు, ఆ సోయి వీళ్ళకి లేదు. సోయి లేని మాటలు మాట్లాడుతున్నారు. అక్కడనేమో తమ్ముడు అంటాడు, తమ్ముడిని గెలిపినికే బీసీకి సాయం చేసిన అంటాడు, జలంధర్ రెడ్డిని ఓడగొట్టిన అంటాడు. ఆడ గెలిచింది మళ్ళీ బీసీనే. తమ్ముని ఓడగొట్టని ఇంకేనంట, తమ్ముని గెలిపియని ఇంకేనంట, జలంధర్ రెడ్డిని ఓడగొట్టిన అంట. అంటే వాళ్ళ బీసీ అభ్యర్థి గెలిచాడు, వీళ్ళకి బాధ ఉంది. మక్తల్లో గద్వాలనేమో నిలబెట్టిన అభ్యర్థినట
అరుణమ్మ బీసీ పెట్టి ఓడగొట్టిందంట. అంటే బీసీ అంటే కాంగ్రెస్ ఉన్న వాళ్ళే బీసీలా? నాకు అర్థం కాదు. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గెలిపియనికే మేము ఎలక్షన్ చేస్తున్నామా? కాంగ్రెస్ పార్టీ మేము నిలబెట్టడానికి గెలిపియనికే రాజకీయం చేస్తున్నామా మేము? ఎట్లా కనబడుతున్నాం వాళ్ళ కళ్ళకి? ఆడ కూడా ఒక బీసీ బిడ్డ మరి కుర్వ కులానికి చెందినటువంటి రంజిత్ అనేటటువంటి అబ్బాయి ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పోటీ చేసిండు. మా ప్రాంతం ఆయన. మరి వాళ్ళు చెప్పేట ఆమె ఏడికెళ్ళి వచ్చింది? మా ఊరామెనే కాదు, మా ఊరామెనే కాదు కదా. పైసలు తీసుకొని టికెట్లు ఇచ్చిండు వీళ్ళు. రేవంత్ రెడ్డి గారు డబ్బులు తీసుకొని టికెట్లు ఇచ్చిండు. అదే రంజిత్ అనే అబ్బాయి డబ్బులు ఇవ్వలేదు, టికెట్ అడిగిండు. అదే కులమే, మరి ఎందుకు ఇలే మీరు? మా ప్రాంతం వాడు కదా, మరి ఎందుకు ఇలే మీరు? అన్ని రాజకీయాలు బయట వాళ్ళకి చెప్పుకొని ఇంకా చాలా బాగుంటాయి. వాస్తవాలు ఏమన్నది, వాస్తవాలు ఎప్పుడు చేదుగా ఉంటాయి. ఇంకొక అంశం, డీకేఆర్ మంత్రిగా ఉన్నప్పుడు భరత్సింహారెడ్డి అక్రమ మైనింగ్, భూ కబ్జాలు చేశాడు. ఇవన్నీ చెప్పి 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 అలసిపోయిండ్రు. మరి ఇప్పుడు అవే తెర మీద తీసుకొస్తారు కావాలి. వాళ్ళకి అంతే, వాళ్ళ పాత చింతకాయ పచ్చడి. ఓ మేము రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి ఇది విని 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 పేపర్లు రాసి 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 టీవీలు మోగి 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 ఎక్కడ ఎవరు ఏమి నిరూపించలేకపోయింది ఇప్పటిదాకా. ఏ టీవీ ఛానల్ రాసినా, ఏ పేపర్లు రాసినా ఎవరు ఎక్కడ నిరూపించలేకపోయినరు. మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కక్ష కట్టింది. పార్టీలకు వస్తావా, కేసులు పెట్టుకో కేసులు అన్న. ఇప్పటిదాకా ఏం చేసింది లేదు, నిరూపించింది లేదు, అయ్యింది లేదు. కేవలం మా కుటుంబమే టార్గెట్ కొంతమందికి, జిల్లాలో మా ఫ్యామిలీ టార్గెట్. ఎందుకంటే ప్రజల లోపల 60 ఏళ్లుగా ప్రజాదరణ పొందిన కుటుంబం కాబట్టి, 60 ఏళ్లుగా జిల్లాలో సేవలు అందించి ఇటు నా తండ్రి వైపు కానీ మా మామగారి వైపు కానీ ప్రజాదరణ పొంది ప్రజలలో సేవలు అందించి ప్రజాదరణ పొందిన వాళ్ళం కాబట్టి ఈరోజు ఆ కేసులు, ఈ కేసులు, ఆ దందలు, ఈ దందలు అనేకమైన ఆరోపణలు చేస్తారు. ఈరోజు 5 ఏళ్లలో ఎమ్మెల్యే లేని వాళ్ళు 100,000 కోట్లు సంపాదించారు. వాని గురించి ఎవడు మాట్లాడతలేడు. 60 ఏళ్ళు రాజకీయాల్లో ఉండి మా ఆస్తులన్నీ పోగొట్టుకున్నా కూడా వీళ్ళకి తృప్తి అవుతలేదు. వీళ్ళ దగ్గర ఏదో ఉంది అది సంపాదించని ఇది సంపాదించని అని మాట్లాడేటటువంటి రాజకీయంగా కుట్రపడినటువంటి రాజకీయాలు, ఓర్వలేని రాజకీయాలు జిల్లాలో ప్రతిపక్షంలో ఉన్నట్టు. అంటే నాకు ఎవరు ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళు మాట్లాడడం సహజమైపోయింది, మాకు వినడం కూడా సహజమైపోయింది. మాకేందంటే స్పెషల్గా ఉండదు. కొత్త వాళ్ళకి స్పెషల్ ఉంటుందేమో. జిల్లా వాళ్ళకు అందరికీ కూడా అరుణం ఏంది, భరత్సింహారెడ్డి ఏంది, బంగ్లా ఏంది, చిట్టెం నర్సిరెడ్డి ఏంది, డికే సత్యారెడ్డి ఏంది జిల్లా ప్రజలకు అందరికీ తెలుసు. ఇక్కడ మహబూబ్నగర్లో కూడా మా మామ సత్యారెడ్డి గారు డిగ్రీ కాలేజీ స్థాపించిందే మా మామగారు. ఉమ్మడి జిల్లా మా మామగారే ఈ మహబూబ్నగర్లో ఎంఈఎస్ డిగ్రీ కాలేజ్ స్థాపించింది మా మామగారు. ఆ యొక్క కాలేజీకి స్థల సేకరణ చేపించి ఇచ్చిన వాళ్ళు కూడా మా మామగారే. ఈ జిల్లాలో డిసిసి బ్యాంకు ద్వారా అనేక మంది రైతులకు సేవలు అందించడం. సో మా సేవలు అనేటివి జిల్లా వ్యాప్తంగా అందించినటువంటి కుటుంబాలు మావి. ఇప్పుడు ఎవరు అటువంటి వాళ్ళు లేరు కుటుంబాలు కాబట్టి మమ్మల్ని చూస్తే ఓర్వలేరు, సహించుకోలేరు. సో ఇవన్నీ కామనే, ఇవన్నీ రాజకీయాలు వెరీ కామన్. వాటి గురించి మేము పెద్దగా పట్టించుకొని ఫీల్ అయ్యేది కూడా లేదు. కాకపోతే మహిళ అనేటటువంటి గౌరవం ఇవ్వాల్సినటువంటి ముఖ్యమంత్రి కూడా మర్యాద ఇవ్వకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు. ఈ రాష్ట్రంలో మహిళలకు మాకే గౌరవం లేకపోతే మమ్మల్ని ఈ విధంగా మాట్లాడితే వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు మమ్మల్ని బూతులు పెట్టి మాట్లాడుతుంటే ఈ ముఖ్యమంత్రికి సిగ్గు అవుతలేదా? ఇందుకోసమైనా ముఖ్యమంత్రి అయిండు, ఇందుకోసమైనా కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు. కొంచెమన్నా జ్ఞానం ఉండాలి కదా. మహిళలందరూ గమనించాలి, ఈ రాష్ట్రం మహిళలందరూ గమనించాలి, మహిళలను గౌరవించే పురుషులందరూ కూడా ఇవన్నీ గమనించాలి. తన ఇంట్లో ఒక చెల్లి ఉంటుంది, తల్లి ఉంటుంది, భార్య ఉంటుంది, బిడ్డ ఉంటుంది. ప్రతి ఒక్కరు తమ కుటుంబంలో మహిళకు ఒక గౌరవం ఉండాలని, మంది కుటుంబంలో ఉన్న మహిళకు అవమానం చేయాలని తలచినటువంటి వాళ్లకు ఎప్పుడైనా ఒకరోజు వాళ్ళకు కూడా మహిళను అవమానించిన తర్వాత దాని పాపం అనుభవించడం ఖచ్చితంగా అనుభవించి తీరుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నోరు మాట్లాడేటప్పుడు, నోరు మహిళల మీద పారేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ దగ్గర పోటీ చేసిన మిథున్ రెడ్డి వెళ్ళిపోయాడు, జలేందర్ రెడ్డి వెళ్ళిపోయాడు, చిత్తరంజన్ దాస్ వెళ్ళిపోయాడు. ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులు కోల్పోయిన తర్వాత మీ బలం తగ్గిపోయిందా, తగ్గిపోలేదా? మీ ఎన్నికల్లో అది ప్రభావం చూపదంటారా?
జితేందర్ రెడ్డి గారు ప్రజల్లో ఉన్న మనిషి కాదు. 2 సార్లు లక్కీగా ఎంపీ అయ్యిండ్రు. గతంలో ఒకసారి టీడీపీ బీజేపీ అలయన్స్లో అయ్యిండ్రు. తర్వాత టీఆర్ఎస్ గాల్లో 2001తో గెలిచిండ్రు. ఆయన ప్రజలలో సేవలు చేసి ప్రజలకు ఆదరణ పొంది ఎన్నికైనటువంటి వ్యక్తి కాదు. సో వాళ్ళు లక్కీగా వచ్చిర్రు, పోయిండ్రు, టికెట్లు ఇచ్చిర్రు, గెలిచిండు, వెళ్ళిపోయిండ్రు. ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవలు చేసి అభివృద్ధి చేసి నేను ఏదో జిల్లాకు చేసిన అని చెప్పుకునేవి ఏమీ లేవు వాళ్ళు ఇక్కడ. భారతీయ జనతా పార్టీలో గౌరవాన్ని పొంది కూడా కొడుకుకు టికెట్ ఇప్పించినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ కొడుకు టికెట్ ఇచ్చింది. డీకే అరుణమ్మ మహబూబ్నగర్ టికెట్ అడిగినా కూడా తన కొడుకు కావాలని పట్టుబట్టి టికెట్ తెచ్చుకున్నాడు. లేకుంటే పార్టీ మారుతా అంటే టికెట్ ఇచ్చిండు. అప్పుడే పార్టీ మారుతాడు టికెట్ ఇవ్వకుంటే. సరే ఉండాలని చెప్పేసి అందరిని ఎవరిని పోరించుకోవద్దని చెప్పి పార్టీ టికెట్ ఇచ్చింది, మహబూబ్నగర్ టికెట్. అయినప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ టికెట్ తనకే కావాలంటున్నాడు. సరే ప్రజల లోపల ఉన్నటువంటి ఏదైతే సర్వేల ప్రకారం ఎవరైతే బలమైనటువంటి పోటీ ఇస్తారని సర్వేల ఆధారంగా టికెట్లు ఇచ్చిండ్రు. ఆయన కూడా కన్విన్స్ చేసిండ్రు. తర్వాత ఏదైనా తగిన గుర్తింపు ఇస్తామని చెప్పినారు, సంజాయించిండ్రు. నా టికెట్ కొన్ని రోజులు ఆపడం కూడా జరిగింది ఆయన సంజాయించడం కోసం. అయినా కూడా వాళ్ళు టికెట్ అనౌన్స్ చేయగానే పార్టీ మారినారు. అప్పటికే అక్కడికే పెద్ద ఎత్తున ప్రచారం కింద జరుగుతుంది. టికెట్ ఇవ్వకుండా వెళ్ళిపోతాడు, టికెట్ ఇవ్వకుండా వెళ్ళిపోతాడని జరుగుతుంది ప్రచారం. సరే టికెట్ ఇవ్వలేదు, వెళ్ళిపోయిండు. సో ఈరోజు కేవలం వాళ్ళకు ఉంటేనే ఉండాలి, ఇంకోళ్ళకి ఇస్తే ఉండరాదు. భారతీయ జనతా పార్టీ కేవలం వాళ్ళకి సేవ చేయడానికే ఉందనుకుంటే కరెక్ట్ కాదు కదా. భారతీయ జనతా పార్టీ రోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రతి సీటు గెలవాలి. ప్రజలు పెద్ద ఎత్తున ఎవరుంటే బలమైన పోటీ ఇస్తారంటటువంటి ఆలోచనతో పార్టీ నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయాన్ని అనుసరించి అందరం గెలుపు దిశగా పనిచేయాలి. అట్లా కాకుండా మేము మాత్రమే, మాకు మాత్రమే అనే విధంగా ప్రజలు ఎవ్వరూ దాన్ని హర్షిస్తలేరు. వాళ్ళు పార్టీ వీడిపోవడం వల్ల ప్రజలు ఎవ్వరూ హర్షిస్తలేరు. ప్రజలంతా కూడా ఇవాళ వాళ్ళని అవకాశవాదులుగా మాట్లాడుతూ ఉన్నారు. చిత్తరంజన్ దాస్ గారు చాలా సీనియరు, ఈ ప్రాంతంలో వారి ప్రభావం ఏం లేదు. వీళ్ళు వెళ్ళిపోయారు. ఓవైపు రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో గెలవాలనేటువంటి పట్టు, అధికారం ఉన్నది, ముఖ్యమంత్రి, సొంత జిల్లా. ఇంత ప్రెషర్లో మీరు గెలుస్తారని నమ్మకం ఉందా? ఖచ్చితంగా గెలుస్తాను నేను. ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఉండాలి, మోదీ గారు ప్రధానమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఉందా? మహబూబ్నగర్లో కూడా ఉంది అట్లా? 100% ఉంది. ప్రతి గ్రామంలో మోదీ గారు ఈసారి మోదీ గారికి ఓటు వేయాలనేటటువంటి ఆలోచన ప్రతి రైతులో ఉంది, ప్రతి మహిళల్లో ఉంది, ప్రతి యువకుల్లో ఉంది. కులాలకు అతీతంగా ఇవాళ అందరూ కూడా కుల మతాలకు అతీతంగా ఇవాళ నరేంద్ర మోదీ గారిని గెలిపేయాలి, మళ్ళీ ఉండాలి, నరేంద్ర మోదీ గారి లాంటి నాయకుడు దేశ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు ప్రజలు. అదేవిధంగా పాలమూరు జిల్లా అభివృద్ధి చెందాలంటే డీకే అరుణమ్మ లాంటి వాళ్ళు ఉండాలి. కమిటెడ్గా ఉంటుంది, తను పని చేస్తుంది, ఒక మాట చెప్పిందంటే మాట నిలబడి పని చేస్తుంది. కాబట్టి డీకే అరుణమ్మ అయితేనే గెలుస్తుంది ప్రజల లోపల భావం ఉండింది. సో ఇవాళ మోదీ గారి యొక్క కరిష్మా ఈరోజు జిల్లాల అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా ఈ నియోజకవర్గంలో పార్లమెంటు నియోజకవర్గంలో అన్ని 7 నియోజకవర్గాల్లో కూడా పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా, అందరికి కూడా నా గురించి తెలిసినటువంటి వ్యక్తిగా ఈ 2 కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే విశ్వాసం ఉంది. 100% డౌట్ లేదు. ఫైనల్గా ఒక ప్రశ్నతో ముగిద్దాం. కేసీఆర్ వచ్చినప్పుడు మహబూబ్నగర్లో మస్తు మంది జనాలు కనబడ్డారు. మహబూబ్నగర్లో ఏదో జరగబోతుంది, టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఏమైనా గెలుస్తా అనేటువంటి ఒక చర్చ మొదలైంది. టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? కేసీఆర్ వచ్చినప్పుడు వచ్చిన జనాన్ని రెస్పాన్స్? ప్రజల లోపల ఇది టీఆర్ఎస్ ఓటు కాదు, ఓకే, కాంగ్రెస్ ఓటు అనేది బలంగా వెళ్ళిపోయింది. ఓకే, ఇది దేశం కోసం వేస్తున్నటువంటి ఓటు. ఈ ఓటు రాష్ట్రం కోసమో, కేసీఆర్ కోసమో, రేవంత్ రెడ్డి కోసమో వేసే ఓటు కాదు. ఇది నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావడం కోసం, సో దేశం కోసం వేస్తున్నటువంటి దీన్ని పెద్ద ఓటు అంటారు ఊర్లలో. సో ఈ ఓటు మోదీ గారికే. మొన్న మేము కాంగ్రెస్కి ఓటు వేసాం, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇంకా ఇవ్వలేదు, వాళ్ళు 6 గ్యారెంటీలు మోసం చేసిండ్రు. కాబట్టి వాళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చినాక చూద్దాం. ఇప్పుడైతే నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి పథకాలకు, వారు మాకు ఇచ్చినటువంటి అన్ని ఏవైతే సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, గ్రామాల్లో రైతులకు కానీ, మహిళలకు కానీ, గ్రామాలకు కానీ, అన్ని రంగాల్లో కూడా ఎక్కడెక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఉన్నారో, మున్సిపాలిటీస్ కానీ, గ్రామ పంచాయతీలు కానీ, రోడ్లు కానీ, రైలు మార్గాలు కానీ,
అన్ని రంగాల్లో కూడా ఇవాళ ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా మోదీ గారికి ఈ ఓటు అనేటటువంటి పూర్తి అంటే గ్యారంటీతో ఉన్నారు. ఈసారి మోదీకి అనేది ఏ ఊరికి వెళ్ళినా ప్రజలు చెప్తున్నారు మోదీ గారికి ఈసారి కమలం గుర్తుకు వేస్తాం ఓటు అని చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ డికే అన్న గారు. మరి ప్రజలు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ఈ ప్రచారాలు నమ్ముతారా, లేదంటే డికే అన్న గారు చెప్పినటువంటి సమాధానాలు నమ్ముతారా? ఎట్లయినా కానీ తెలంగాణలో కానీ మహబూబ్నగర్లో కానీ నరేంద్ర మోడీ గెలవాలనేటువంటి తాపత్రయంతో గెలుస్తారనేటువంటి నమ్మకంతో వారు ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.